రాజకీయ నాయకులకు ఒక బిగ్ షాక్ ఇచ్చే బిల్ అయితే ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా ఎక్కువ చాలా వరకు కేసుల్లో రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతూ ఉంటారు, జైల్లో ఉంటారు, జైల్లో ఉండి బయటకు వస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ పదవుల్లో కొనసాగుతూ ఉంటారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు కూడా జైలుకి వెళ్తూ ఉంటారు, మంత్రుల హోదాలో ఉన్న వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు, ఎమ్మెల్యే హోదాలో ఉన్న వాళ్ళు కూడా జైలుకి వెళ్తూ ఉంటారు. ఆ మధ్యన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళారు. అలాగే కవిత వెళ్ళారు తెలంగాణ నుంచి, ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే చాలామంది మంత్రుల స్థాయిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రులు. అయితే ఇలాంటి వాళ్ళకి ఒక షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంటోంది పార్లమెంట్లో. ఒక బిల్లు ప్రవేశపెట్టబోతోంది. ఎవరైనా గనక తీవ్రమైన నేర ఆరోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు గనక నిర్బంధంలో ఉంటే, అంటే జైల్లో ఉంటే, వాళ్ళు ప్రధానమంత్రి అయినా కేంద్ర మంత్రి అయినా ఎవరైనా సరే పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించేలా ఒక బిల్లును ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. తీవ్ర నేరారోపణకు గురై అరెస్ట్ అయినప్పుడు కేంద్ర మంత్రిని లేదా రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది అని వెల్లడించారు. అంటే కనీసం 5 ఏళ్ళు శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి నెల రోజులు నిర్బంధంలో ఉంటే ఇమీడియట్గా 31వ రోజున 30 రోజులు వాళ్ళ జైలు శిక్ష అవగానే వాళ్ళు ఇంకా జైల్లోనే ఉంటారు. 31వ రోజున వారి పదవి పోయేలాగా ఈ నిబంధనలు అయితే బిల్లులో చేర్చారు. వారంతటి వారు రాజీనామా చెయ్యకపోయినా సరే ఈ కొత్త నిబంధన ప్రకారం వాళ్ళైతే పదవి కోల్పోతారు. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రుల్ని తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవు అని ఒక బిల్లు ముసాయిదా అయితే పేర్కొంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి సెంధిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయినా తమ పదవులకు రాజీనామా చేయలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్టు చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోంది అనేది కాంగ్రెస్ మండిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మొత్తం 4 కొత్త బిల్లులను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఏది ఏమైనా ఈ బిల్లు అయితే మాత్రం రాజకీయ నాయకులకి, ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకి ఒక ఊహించని షాక్ అవుతుందా చూడాలి.